రేపు క్రీస్తుని న్యాయపీఠం మీదట ఆయన బహుమానాలు ఇచ్చేటప్పుడు అసలు క్రీస్తు సంఘాన్ని, శరీరాన్ని నువ్వు ఇన్ని అనుభవాలకి రెడీ చేసావా ప్రభువా? ఆశ్చర్యపోతాం. కొందరిని హతసాక్షుల, కొందరిని శరీరాన్ని అభిషేకించడానిక. అంటే క్రీస్తు శరీరం అనుభవించబోతున్న శ్రమలకి ఇప్పుడు మిక్కిలి విలువైంది తయారు చేసి క్రీస్తు సంఘం అనే శరీరం మీద పోసి వెళ్ళిపోయే పరిచర్య కొందరికి అప్పగిస్తున్నావా? కొందరు సువార్త ప్రకటించే పరిచర్య, కొందరు ఆత్మలు రక్షించే పరిచర్య, కొందరు అన్ని జనుల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చుటకు స్వస్థతలు, అద్భుతాలు చేసే పరిచర్య, కొందరిని శిష్యులు తయారు చేసే పరిచర్య. ఎన్ని రకాల పిలుపులయ్యా, ఎన్ని విధములైన పరిచర్యలు, పరిచర్యలు నానా విధములు, పరిచర్యలు నానా విధములు, నానా విధములైన పరిచర్యలు. ఒక్క అందరూ అంట్లు తోముకొని బతికి ప్రార్థన చేసుకొని చర్చికి వచ్చి కానుకిచ్చి దేవుడికి ఏదో ఇచ్చి వెళ్ళిపోతే నేను చచ్చిపోతే పరలోకి వెళ్తాను. అసలు ఆ జీవితం బహుమానం ఏం వస్తుందండి? ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అయ్యి, లేకపోతే ఒక మంచి వ్యక్తి అయ్యి ఏదో ఒక దశంభాగం మాత్రం ఇచ్చి నీకు నువ్వే అభివృద్ధి పొంది ఇల్లు కొనుక్కొని ఉద్యోగం చేస్తూ పనులు చేసుకుంటూ నీ కుటుంబం, నువ్వు వివాహం, పిల్లలు కని ఆ పిల్లలు పెంచుకొని ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం నానా? యేసయ్య అనే పేరెత్తనోళ్ళు నీకంటే నాకంటే ఎంతో బాగా బతుకుతున్నారు. యేసు ప్రభువు పేరెత్తని వాళ్ళు డాక్టర్ల, ఇంజనీర్లు అయిపోయి, కోటీశ్వర్లు అయిపోయి చాలా గొప్పగా బతుకుతున్నారు. కానీ ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక గొప్ప చదువులు చదివినటువంటి ఒక బిడ్డగా నువ్వు చెయ్యాలి. క్రీస్తు దేహం కొరకు ఏదైనా విలువైనది, మిక్కిలి విలువైనది నీ ఆత్మలో రెడీ చేసి సంఘమునకు అది ఇచ్చి వెళ్ళిపోవాలి.